ఇంకా మీ చెప్పాలంటే మీ జర్నీ గురించి ఏం చెప్తారు? మీ లైఫ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఏమన్నా కష్టాలు పడ్డారా లైఫ్‌లో? ఇంత సాధిచ్చారు గదా! ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనుకుంటారు? లైఫ్ జర్నీ అంటే దాదాపు 15 ఇయర్స్ నుంచి క్రాఫ్ట్ ఫీల్డ్‌లో ఉన్నాను నేను. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తూనే ఉన్నాను. ఓకే. స్టార్టింగ్‌లో ఒక 2000 అమౌంట్ పెట్టి నేను నేర్చుకొని హ్మ్. మాకు మిర్యాలగూడలోనే సుధా అని ఉందనమాట. తన ఓకే. దగ్గర నేర్చుకున్నాను నేను కొంచెం. ఓకే. సో, తన దగ్గరే మెటీరియల్ గూడా తన దగ్గర ఇనిషియల్ డేస్ అప్పుడు తన దగ్గరే తీసుకొని అలా స్టార్ట్ చేశాననమాట. ఓకే. ఆ తర్వాత నేను ఎవరికన్నా గిఫ్ట్స్ చేసి ఇచ్చేదాన్ని. హ్మ్. నార్మల్‌గా బర్త్‌డేస్ ఉన్నా మనీ ఇవ్వకుండా నా సొంతంగా గిఫ్ట్స్ చేసి ఇచ్చేదాన్ననమాట. ఓకే. సో, అలా కొంచెం మౌత్ పబ్లిసిటీ తోటి ఆర్డర్స్ గూడా ఇచ్చేవాళ్ళనమాట. ఓకే. సో, అలా స్టార్ట్ అయింది. హ్మ్. సో, అది కంటిన్యూ అవుతూ ఎప్పటికప్పుడు ఏంటి అంటే ఇప్పుడు కొత్తది ఏదన్నా మార్కెట్‌లోకి అవును. వచ్చిందనుకోండి, హ్మ్. కంపల్సరీ అది నేర్చుకోవాలి అనన్న ఉంటుందన్నమాట. పట్టుదల ఉంటుంది. ఓకే. మనీ పెట్టి నేర్చుకోకున్నా యూట్యూబ్‌లో ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి మనకి. హ్మ్. అలా చూసి అయినా నేర్చుకుంటాను. లేకపోతే ఆ ఐటెమ్ మనం డైరెక్ట్ చూసినప్పుడు ఏమేం మెటీరియల్ యూజ్ చేశారు అనేది చూసైనా నేర్చుకుంటానన్నమాట. ఇంట్రెస్ట్ బేసిక్‌గా బేసిక్‌గా బాగా. ఇంట్రెస్ట్. హ్మ్. ఓకే. హ్మ్. ఇది ఫస్ట్ గిన్నిస్ రికార్డ్ అండి. చూసారా? ఎంత మంచి పెట్టుకున్నారు. చాలా గ్రేట్‌గా గూడా అనిపిస్తుంది మనకు గూడా. దాంట్లోనే మనకి రాసుంటుంది. ఏ ఓకే. టైటిల్ మీద వచ్చింది, ఏ ఇయర్ వచ్చింది, ఎన్ని చేసాము ఐటెమ్స్ అనని. ఓకే. సర్టిఫికేట్ మీదే రాసుంటుంది. ఓకే. అండ్ ఇదొచ్చేసేమో సెకండ్ టైమ్ వచ్చింది ఇది. ఓకే. ఇది సెకండ్ గిన్నిస్ రికార్డ్. వండర్ అనిపిస్తుంది గదా! డెఫినెట్‌గా. ఒకళ్ళకి ఒకటి అంటే అనుకుంటాం మనం. కానీ ఇది వరుసగా 3 వచ్చాయి మేడంకి. అండ్ ఇది థర్డ్ వన్. ఇది థర్డ్. అంటే ఎందుకు చూపిచ్చాలి అట్లా మీతో ఇంటర్వ్యూ అంటే మరొక మహిళకి కూడా ఇన్స్పిరేషన్‌గా ఉంటారు కదా! వాళ్ళు కూడా ఇంకొక ఐటెమ్ ఇది కాకపోవచ్చు. కానీ ఎందులోనో ఒక దాంట్లో ఏదైనా సాధించాలి అనే ఒక పట్టుదల వస్తూ ఉంటుంది. సందీప గారు ఇంత అచీవ్‌మెంట్ సాధించారు. దీనికి ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? ఇన్స్పిరేషన్ ఎవరు లేరండి. నాకు నేను ఓన్‌గా చేసుకున్నదే అన్నమాట. హ్మ్. గో విత్ ద ఫ్లో అన్నట్టు ఇప్పుడు నా డోర్ స్టెప్స్ దగ్గరికి ఏదైతే వచ్చిందో దాన్ని వదిలిపెట్టకుండా పట్టుకున్నా అన్నమాట. హ్మ్. సో, అది అట్లా గో విత్ ద ఫ్లో అన్నట్టు అన్ని అచీవ్ చేసుకుంటూ వెళ్ళానే తప్ప ఇన్స్పిరేషన్ అనేది వేరే చూసి ఇన్స్పైర్ అవ్వడం లేదా వేరే దగ్గరికెళ్ళి బాగా మొత్తం నేర్చుకొని అట్లాంటివి కూడా లేవు. సొంత తెలివితేటలతోటి నేర్చుకున్నది. ఓన్‌గా అది ఇనిషియల్ చెప్పాను కదా! బేసిక్‌గా ఇనిషియల్ డేస్ అప్పుడైతే కొంచెం దాని మీద గ్రిప్ కోసమా, మనకి క్రాఫ్ట్ మీద గ్రిప్ కోసమో అనని నేర్చుకున్నాను. ఓకే. ఆఫ్టర్ దట్ మొత్తం నేనే. ఇంకా ఇప్పటికి నేను నేర్చుకున్న మేడమే అంటారు. నాకంటే ఎదిగిపోయావు నువ్వు, నాకంటే బాగా చేస్తున్నావు అనని. ఓకే. ఓకే. అంటే అదే అంటున్నానండి. అంటే వేరే వాళ్ళకి కూడా ఎవరికైనా ఇది విన్నా, చూసినా బావుంటుంది గదా! అని. రైట్. ముఖ్యంగా అంటే గిన్నిస్ రికార్డ్ సాధించిన తర్వాత ఎలా ఉంది? అంటే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? డెఫినెట్‌గా హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్మ్. సో, గిన్నిస్ రికార్డ్ నార్మల్‌గా ఇప్పుడు ఏదన్నా ఐఏఎస్, ఐపీఎస్ అట్లా అవును. అంటే ఈజీ మనం చదువుకుంటాం కదా! దానికి కష్టపడాల్సి వస్తుంది. అవును. బట్ గిన్నిస్ రికార్డు అనేది చాలా రేర్ మనకి రావడము అదంతా. సో, డెఫినెట్‌గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంటికొచ్చినప్పుడు, బయటికెళ్ళినప్పుడు బాగా నలుగురు పలకరిస్తా పలకరించినప్పుడు సంతోషంగా ఉంటుంది. ఓకే. పిల్లలు నేర్చుకుంటున్నారా ఇది? పిల్లలు జస్ట్ వాళ్ళు నేర్చుకుని చిన్న చిన్న పాపకి, పెద్ద పాపకి బానే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్. ఉంటుంది. సో, ఇప్పుడు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇన్ డెప్త్‌గా ఇందులోకి రాలేకపోతున్నారనమాట. ఆఫ్టర్ దట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అవి ఓకే. కూడా చేయొచ్చు. ఇది సేల్స్ ఎలా ఉంటాయండి? ఇప్పుడు మీరు ఇయన్నీ చేస్తున్నారు. లోకలే అమ్ముతారా? లేకపోతే బయట గూడా ఏమైనా ఎక్స్‌పోర్ట్ చేయగలుగుతున్నారా? లోకల్‌లో అమ్ముతాను అండ్ బయటికి గూడా ఎక్స్‌పోర్ట్ జేస్తాను. ఓకే. సో, బేసిక్‌గా ఏంటంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియా అనేది బాగా అందుబాటులో ఉంది గాబట్టి చేసిన ఎవ్రీథింగ్ ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ పోస్ట్ చేస్తూ ఉంటామనమాట. రీల్స్ లాగానో, ఓకే. పర్టిక్యులర్‌గా ఫోటోస్ లాగానో పోస్ట్ చేస్తూ ఉంటాము. సో దట్ దానివల్ల రీచ్ అనేది బాగా వస్తుంది. సో, సేల్స్ గూడా అలాగే ఉన్నాయి. మనకింకా టైం సరిపోక గానీ సేల్స్ అనేది బావుంటున్నాయి. ఓకే.
లైఫ్ బాగా అంటే ఇది పోరాటంగా ఉంది నాకు, ఇది లేకపోతే ఎలా ఉండేదాన్నో అని ఎప్పుడైనా అనిపించిందా? అస్సలు లేదండి. అంటే ఇది నాకు ఇష్టమైన ఫీల్డ్ గదా! ఉమ్. సో, నాకు నేనుగా క్రియేట్ చేసుకున్న వరల్డ్ కాబట్టి నాకు డెఫినెట్‌గా మంచిగానే ఉంటుంది. ఇంకా చేయకపోతేనే Feel డిప్రెషన్‌లోకి మేనేజ్ చేయగలుగుతున్నారా ఆ! బోత్ అంతే. ఫ్యామిలీని, అవును. పెయింటింగ్స్ ని, ఇవన్నీ? యాహ్! డెఫినెట్‌గా. అంటే ఎక్కువ టైం ఇవ్వాలి మనం, అవును. కాన్సన్ట్రేషన్ గా కాన్సంట్రేషన్ ఉండాలి. చేయాలి. అవును. రైట్.